కంటెంట్ వచ్చేసి పోకో M3 Pro 5G మొబైల్ గురించి చెప్పబోతున్నాను. ముందుగా 5G బ్రాండ్ నుంచి పోకోలో వచ్చిన ఫస్ట్ మొబైల్ ఇది అని చెప్పుకోవచ్చు. బేసిక్గా రెడ్మీ బ్రాండ్ అనేది నేను చాలా బాగా ఇష్టపడతాను. నేను లాస్ట్గా వాడిన మొబైల్ వచ్చేసి రెడ్మీ నోట్ 10 Pro Max. ఈ మొబైల్లో చాలా మంచి ఫీచర్స్ ఉన్నాయి. దీని తర్వాత రెడ్మీ 12 తీసుకుందాం అనుకున్నా. బడ్జెట్ పరంగా ఆ మొబైల్ అనేది చాలా ఎక్కువ అయిపోయింది. అందుకే నేను ఈ పోకో M3 Pro తీసుకోవడం జరిగింది. సో ఈ మొబైల్ తీసుకొని నేను ఈ వీడియో అప్లోడ్ చేసే టైంకి కరెక్ట్గా 1 year అవుతుంది. అందులో పోకోలో వచ్చిన ఫస్ట్ 5G మొబైల్ కాబట్టి దీని గురించి కొంచెం ఇన్డెప్త్గా చెప్పాలనుకుంటున్నాను. సో ఎవరైతే పోకో లవర్స్ ఉంటారో వాళ్ళకి ఫర్దర్ ఫ్యూచర్లో పోకో మొబైల్ గురించి కొంచెమైనా యూస్ కావచ్చు అనేసి నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఇక కంటెంట్లోకి వెళితే ఇంకా బాక్స్ కానీ చూసుకుంటే బాక్స్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి బ్రాండ్ నేమ్ అండ్ మోడల్ నేమ్ రెండు ఉన్నాయి. సో నేను వచ్చేసి 4GB RAM 64GB స్టోరేజ్ ఉన్న మొబైల్ తీసుకోవడం జరిగింది. ఇక ఈ మొబైల్ బ్యాక్ సైడ్ వచ్చేసి హెడ్ వాల్యూ వచ్చేసి 0.863 ఉంది. ఇక బాడీ స్టార్ వాల్యూ వచ్చేసి 0.804 మాత్రమే. ఇక దీనికి సంబంధించిన కాస్ట్ ఇంకా బాక్స్ ఓపెన్ చేసి ఏ థింగ్స్ ఉన్నాయో చూద్దాం. క్లియర్ మొబైల్ కేస్ అండ్ యూజర్ మాన్యువల్ మొబైల్ ఇంకా మొబైల్ పక్కన పెట్టి ఇంకా ఏమేమి థింగ్స్ ఉన్నాయో చూద్దాం. Type-C కేబుల్ అండ్ 22.5 ఫాస్ట్ ఛార్జింగ్ మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. కానీ మొబైల్కి వచ్చేసి 18 watts మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఇక బాక్స్ పక్కన పెట్టి మొబైల్ చూద్దాం. మొబైల్ చూడడానికి చాలా స్టైలిష్గా ఉంది ఈ మొబైల్. ఇక ఈ మొబైల్ బాడీ వచ్చేసి పాలికార్బోనేట్ బాడీతో మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక బ్యాక్ సైడ్ కెమెరా దగ్గర వచ్చేసి పోకో అని మనకి పెద్ద లెటర్స్ చిన్న డిజైన్తో వేయడం జరిగింది. ఇక ఈ మొబైల్లో వచ్చేసి 3 కలర్స్ వస్తాయి. నేను తీసుకుంది వచ్చేసి పవర్ బ్లాక్. ఇక మొబైల్ రైట్ సైడ్ కానీ చూసుకుంటే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ అండ్ పవర్ ఆన్ ఆఫ్ బటన్ అండ్ దాంట్లోనే సైడ్ మోడ్ ఫింగర్ ప్రింట్ మనకి ప్రొవైడ్ చేశారు. ఇక లెఫ్ట్ సైడ్ వచ్చేసి సిమ్ ట్రే ఉంది. దాంట్లో ఎట్ అ టైం 2 5G సిమ్లు యూజ్ చేసుకోవచ్చు, లేదా ఒక సిమ్ ఒక మెమరీ కార్డ్ వాడుకోవచ్చు. ఆ మెమరీ కార్డ్ కూడా 1 TB దాకా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇక టాప్లో కానీ చూసుకుంటే 3.5mm చాక్ అండ్ IR బ్లాస్టర్ సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక బాటంలో వచ్చేసి ప్రైమరీ మైక్రోఫోన్ అండ్ Type-C పోర్ట్ అండ్ స్పీకర్ గిల్ ప్రొవైడ్ చేశారు. సో ఇంకా ఈ మొబైల్లో ప్రాసెసర్ గురించి చెప్పుకుంటే మీడియాటెక్ డైమెన్సిటీ 700 5G ప్రాసెసర్ ఇది. ఇక అల్టా కోర్ 7.mm అప్ టు 2.2 GHz మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. పోకోలో ఫస్ట్ టైం ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. ఇక ఈ ప్రాసెసర్ వచ్చేసి గేమింగ్కి వర్తా కాదా అంటే మీడియం గేమర్స్కి హ్యాండిల్ చేయగలదు. ఇక ఫ్రీ ఫైర్ గేమ్ వచ్చేసి స్మూత్ అండ్ అల్ట్రాలో 40 FPS దాకా మనం రన్ చేసుకోవచ్చు ఈ గేమ్ని. సో హెవీ గేమర్ అయితే ఈ మొబైల్ స్కిప్ చేయడం నాకు తెలిసి మంచిది. అండ్ హీట్ ఇష్యూస్ కూడా పెద్దగా నాకేం అనిపించలేదు, ఎందుకంటే దగ్గర 1 year నుంచి వాడుతున్నాను కాబట్టి. సో ప్రాసెసర్ పరంగా అయితే ఈ మొబైల్ మేము డిసప్పాయింట్ చేయదు. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి డిస్ప్లే గురించి చెప్పుకుందాం. ఇక డిస్ప్లే వచ్చేసి 6.5 inches ఫుల్ HD ప్లస్ డిస్ప్లే అండ్ LCD డిస్ప్లే మనకే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ఈ మొబైల్ స్క్రీన్ టు బాడీ రేషియో వచ్చేసి 91%. చూసేదానికి అంత డిస్ప్లే లాగే అనిపిస్తుంది. లైట్ ఎడ్జ్ల కాడే కొంచెం ఆ ఎడ్జ్లు కనిపిస్తాయి. ఇంకా ఈ మొబైల్ని స్మార్ట్ డిస్ప్లేగా పరిగణించవచ్చు. 30Hz రిఫ్రెష్ రేటు, 50 అండ్ 60 90Hz రిఫ్రెష్ రేటు ఈ మొబైల్కి ప్రొవైడ్ చేస్తున్నారు. మనం 90Hz రిఫ్రెష్ రేట్ పెట్టుకున్నప్పుడు మొబైల్ అనేది చాలా స్మూత్గా రన్ అవుతుంది. కానీ 5G మొబైల్ కాబట్టి ఛార్జింగ్ లైట్గా డ్రైన్ అవుతుంది. ఇక ఈ మొబైల్లో L1 సపోర్ట్ కూడా ఉంది. మూవీ లవర్స్ అయితే అమెజాన్ ఆ నెట్ఫ్లిక్స్ కంటెంట్ వచ్చేసి HD కంటెంట్లో చూసుకోవచ్చు. ఇక ఈ మొబైల్ వచ్చే ఫ్రంట్ సైడ్ ఈ బడ్జెట్లో పంచ్ హోల్ డిస్ప్లే మనకు ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి కెమెరా. ఈ కెమెరా వచ్చేసి బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ మనకి ప్రొవైడ్ చేశారు. ఇక మెయిన్ కెమెరా వచ్చేసి 48 మెగాపిక్సెల్.
అపాచర్ 1.8తో మనకే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక డెప్త్ సెన్సార్ వచ్చేసి 2 మెగాపిక్సెల్, మైక్రో కెమెరా వచ్చేసి 2 మెగాపిక్సెల్. అసలు ఆ కెమెరాలు ఎందుకు ఇచ్చారో మనకే తెలియదు. దాని ప్లేస్లో కానీ 8 మెగాపిక్సెల్ అలా ప్రొవైడ్ చేస్తుంటే నాకు అనిపించింది పర్సనల్గా బాగుండేది అని. సో ఇక ఫ్రంట్ మెగాపిక్సెల్ కూడా వచ్చేసి 8 మెగాపిక్సెల్ మనకు ప్రొవైడ్ చేస్తారు. అట్లీస్ట్ 16 మెగాపిక్సెల్ అయినా ప్రొవైడ్ చేస్తుంటే వ్లాగ్స్ కానీ వీడియో తీసుకునే వాళ్ళకి బాగుండేది నాకు అనిపించింది. అండ్ డ్యూయల్ ఫ్లాష్ లైట్. సో ఈ ఫొటోస్ కూడా మీరు శాంపుల్ చూడవచ్చు. కొన్ని ఫొటోస్ నైట్ మోడ్లో తీశాను, డే టైంలో తీశాను, మ్యాక్రో తీశాను, అన్ని ఫోటోలు తీశాను, మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో ఇంకా కెమెరా పరంగా అయితే మెయిన్ కెమెరా పర్ఫార్మెన్స్ బాగానే చేస్తుంది. సో ఇంకా డెప్త్ కెమెరా కానీ పోర్ట్రేట్ కెమెరా కానీ అవి వేస్ట్. ఇక ఫ్రంట్ కెమెరా వచ్చేసి డే టైంలో బాగా పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఇక మొబైల్ బ్యాక్ సైడ్ వచ్చేసి చిన్నగా 5G అని మెన్షన్ చేశారు. ఇక వీడియో పరంగా పోతే 4K వీడియో మనకి ప్రొవైడ్ చేయడం లేదు. 1080p మనకి వీడియో ప్రొవైడ్ చేస్తున్నారు. అట్లీస్ట్ 4K ఇచ్చున్నా బాగుండదు అనిపిస్తుంది. ఎందుకంటే 10,000 మొబైల్స్లో కూడా ఇప్పుడు 4K వీడియో క్వాలిటీని ప్రొవైడ్ చేస్తున్నారు. కానీ దీంట్లో 1080p మాత్రమే మనకి ఉంది. సో ఇక ర్యామ్ విషయానికి వెళ్తే దీంట్లో 2 వేరియేషన్స్ ర్యామ్ ఉంటాయి, 4GB అండ్ 6GB. LPDDR4X మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక స్టోరేజ్ విషయానికి వెళ్తే 64GB అండ్ 128GB UFS 2.2తో మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. యాక్చువల్గా ఈ 4GB 64GB ఫోన్ తీసుకున్న వాళ్ళు ఏంటంటే ఫోన్ అనేది ఆన్ చేసినప్పుడు 20GB అదే అలకేట్ చేసుకుంటుంది. ఇక మిగిలిన వచ్చేసి 40GB. సో ఎవరైనా ఫోటో లవర్స్ కానీ వీడియో లవర్స్ కానీ ఉంటే వాళ్ళు ప్రైమరీగా ఒక మెమరీ కార్డు కొనుక్కొని మొబైల్లో వేసుకొని వాడుకోవాలి. సో ఇక బ్యాటరీ వచ్చేసి 5000 mAh బ్యాటరీ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దీనికి వచ్చేసి 18 వాట్స్ మాత్రమే ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. కానీ బాక్స్లో వచ్చేసి 22.5 వాట్స్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ మొబైల్ ఫుల్ ఛార్జింగ్ ఎక్కాలంటే అరౌండ్ 2 అవర్స్ పైనే పడుతుంది. ఇక ఈ మొబైల్ వచ్చేసి సింగిల్ స్పీకర్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. సౌండ్ కూడా చాలా డీసెంట్గా వస్తుంది. అట్ ఎ టైం 2 5G సిమ్లు యూజ్ చేసుకోవచ్చు. సో ఈ మొబైల్ వచ్చేసి MIUI 14 మీద రన్ అవుతుంది. ఇక ఈ మొబైల్ వచ్చేసి బ్లోట్వేర్ కూడా చాలా తక్కువ ఉంది. వద్దు అనుకుంటే ఆ యాప్స్ని అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇక ఈ మొబైల్కి వచ్చేసి సైడ్ మోడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ప్రొవైడ్ చేశారు. చాలా ఫాస్ట్గా వర్క్ అవుతుంది. సో అన్ని సెన్సార్లు ఉన్నాయి ఈ మొబైల్లో. అండ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొడక్షన్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక 3.mm జాక్ కానీ అండ్ FM రేడియో కానీ 5G బ్రాండ్స్ వచ్చేసి 5 బ్రాండ్స్ ఈ మొబైల్లో మనకి ఇస్తున్నారు. IR బ్లాస్టర్. అండ్ ఇక ఈ మొబైల్ వచ్చేసి 190 grams మాత్రమే మనకి ఉంది. చాలా లైట్ వెయిట్గా అనిపిస్తుంది ఈ మొబైల్ అనేది. సో ఇక పోకో కానీ రెడ్మీ కానీ MI కానీ వాళ్ళ మొబైల్లో చాలా కస్టమైజ్ చేసుకోవచ్చు. డ్యూయల్ ల్యాబ్స్ కానీ అండ్ యాప్ లాక్ కానీ ఇలా కొన్ని ఫీచర్లు ఉంటాయి ఈ మొబైల్కి. ఇక ఈ మొబైల్ వచ్చేసి డే టు డేలో బాగా పర్ఫార్మెన్స్ ఇస్తుంది. నాకు మినీ మల్టీమీడియా కోసం బాగా యూజ్ చేస్తాను. నాకు ఎప్పుడు కూడా ల్యాగ్ అనిపించడం లేకపోతే స్టక్ అవ్వడం అలాంటివి ఎప్పుడు అనిపించలేదు. ఇక ఈ మొబైల్లో వచ్చేసి డిస్ప్లే గుడ్ అని చెప్పుకోవచ్చు. అండ్ బ్యాటరీ కానీ అండ్ బ్యాక్ కెమెరా కానీ ప్రాసెసర్ కానీ దీంట్లో ఇవి బెస్ట్ అనుకోవచ్చు. కానీ బ్యాక్ సైడ్ 2 కెమెరాలు, ఫ్రంట్ సైడ్ 8 మెగాపిక్సెల్ కాకుండా 16 మెగాపిక్సెల్ ఇచ్చుంటే ఈ మొబైల్ అనేది ఇంకా బాగుండదు అని నాకు అనిపించింది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే యాక్చువల్గా నేను రెడ్మీ లవర్ని. రెడ్మీ 7 నుంచి 10 దాకా ప్రతి మొబైల్ యూజ్ చేశా. దాంట్లో కూడా ప్రో వర్షన్నే వాడడం జరిగింది నేను. కానీ ఎప్పుడైతే 11 వచ్చిందో బడ్జెట్ అనేది చాలా ఎక్కువ పెట్టేశారు. సో అందుకనేసి నాకున్న మనీలో నేను ఈ మొబైల్ పర్చేస్ చేయడం జరిగింది అప్పట్లో. సో ఫ్రెండ్స్, ఇప్పటికైనా రెడ్మీ బ్రాండ్ వాళ్ళు కరెక్ట్ ప్రాపర్ రేట్గా పెడితే ఒకప్పుడు ఎలా అమ్ముడిపోయావు రెడ్మీ ఫోన్స్ ఇప్పుడు కానీ అలాగే అమ్ముడిపోతాయి. సో ఫ్రెండ్స్, నా వీడియో కానీ జెన్యూన్ కంటెంట్ అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరిన్ని టెక్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.